హలో ఆఫీసర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈనాడు పేపర్లో ఇచ్చిన కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ దేశ ప్రధానమంత్రిగా అలెక్స్ డిడియర్ ఫిల్స్ ఎయిమో బాధ్యతలు చేపట్టారు? విజిబుల్ గానే ఉంది కదా పేపర్. ఏ దేశానికండి? హైతీ. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మిస్ యూనివర్స్ 2024 కి సంబంధించి సరి అయినది గుర్తించండి. క్రింది వాటిలో మిస్ యూనివర్స్ 2024 కి సంబంధించి సరి అయినది గుర్తించండి. ఆప్షన్ ఏ, 2024 మిస్ యూనివర్స్ పోటీలు మెక్సికోలో జరిగాయి. 2024 మిస్ యూనివర్స్ గా విక్టోరియా కెజర్ హెల్విగ్ డెన్మార్క్ కి నిలిచారు. 2024లో జరిగిన 78వ మిస్ యూనివర్స్ పోటీలు. ఈ పోటీల్లో భారత్ తరపున రియా సింగ్ పాల్గొన్నారు. ఆన్సర్ 2024 మిస్ యూనివర్స్ గా విక్టోరియా కెజారే హెల్విగ్ నిలిచారు. 2024లో జరిగిన 78వ మిస్ యూనివర్స్ పోటీలు మన భారత్ తరపున రియా సింగ్ పాల్గొన్నారు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరి అయినది. ఆప్షన్ ఏ, నరేంద్ర మోదీని నైజీరియా ప్రభుత్వం తమ రెండో అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ తో ఇటీవల సత్కరించింది. ఆప్షన్ బి, 1969లో క్వీన్ ఎలిజబెత్ తొలిసారి నైజీరియా నుంచి ఈ అవార్డు అందుకున్నారు. ఆప్షన్ సి, అంతర్జాతీయ అవార్డులో మోదీకి ఇది 17వ పురస్కారం. అన్ని ఆప్షన్స్ కూడా కరెక్టే అన్నమాట. ఇది మోడీకి 17వ పురస్కారం. నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు అండ్ ఇది ఫస్ట్ వచ్చేసి క్వీన్ ఎలిజబెత్ తొలిసారి నైజీరియా నుంచి ఈ అవార్డు అందుకున్నారనమాట. ఆ అవార్డు పేరేంటండి? ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్. నెక్స్ట్ వన్, మోదీకి డొమినికా అత్యున్నత పురస్కారం ది డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్ కూడా వచ్చిందనమాట. అబ్దుల్ కలాంపై పీపుల్స్ ప్రెసిడెంట్ అనే పుస్తకాన్ని రాసిన ఆయన మీడియా కార్యదర్శి ఇటీవల మృతి చెందారు. అతడి పేరేమిటి? ఈ బుక్స్ రాసిన వాళ్ళు రీసెంట్గా ఎవరు ఎక్స్పైర్ అయినా కానీ వాళ్ళ మీద బిట్టు పడుతుంది అనమాట. ఎవరండి? ఎస్ఎం ఖాన్. నెక్స్ట్ వన్, ఎన్ఆర్ఐలు యూపీఐ ద్వారా రోజుకు ఎన్ని లక్షల రూపాయల వరకు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాన్ని ఎన్పిసిఐ కల్పించింది? ఎన్ని లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు? ₹1,00,000 వరకు. ఏ దేశ శాస్త్రవేత్తలు సిల్క్ వస్త్రాలతో విద్యుత్తును తయారు చేసే పద్ధతిని కనుక్కున్నారు? ఏ దేశ శాస్త్రవేత్తలు సిల్క్ వస్త్రాలతో విద్యుత్తును తయారు చేసే పద్ధతిని కనుక్కున్నారు? స్వీడన్. 1400 కళాఖండాలను ఇటీవల ఏ దేశం భారత్కు తిరిగి ఇచ్చింది? ఏ దేశం తిరిగి ఇచ్చిందండి? అమెరికా. దేశంలోనే తొలి మహిళా బస్ డిపోను సఖీ డిపో ఎక్కడ ప్రారంభించారు? న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఢిల్లీలోని సరోజినీ నగర్ వద్ద ప్రారంభించారు. ఈ క్రింది వాటిలో సరైనది ఏది?
ఢిల్లీలోని సరాయి కాలే ఖాన్ చౌక్ పేరును బిర్సా ముండా చౌక్గా కేంద్రం పేరు మార్చింది. కరెక్టే కదా. బిర్సా ముండా జన్మదినం నవంబర్ 15న జనజాతీయ గౌరవ్ దివస్గా 2021లో కేంద్రం ప్రకటించింది. ఇది కరెక్టే. బిర్సా ముండా ఎయిర్పోర్ట్ రాంచీలో ఉంది. ఇది కూడా కరెక్టే. బిర్సా ముండా 150వ జయంతిని 2024 నవంబర్ 15 నుంచి 2025 నవంబర్ 15 వరకు దేశమంతా ఆదివాసీ గౌరవ్ వర్ష్గా నిర్వహిస్తారు. కరెక్టే. ఈ 4 ఆప్షన్స్ కరెక్టే అన్నమాట. ఏంటది? రీసెంట్గా నేమ్ చేంజ్ చేసింది గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీలోని సరాయి కాలే ఖాన్ చౌక్ ని బిర్సా ముండా చౌక్ గా చేంజ్ చేశారు. ఏదేంటండి? సరాయి కాలే ఖాన్ చౌక్. బిర్సా ముండా జన్మదినం ఎప్పుడు? నవంబర్ 15th. జనజాతీయ గౌరవ్ దివాస్గా 2021లో ప్రకటించారు. అండ్ ఈ ఎంటైర్ ఇయర్ లైక్ 2024 నవంబర్ 15th నుంచి 2025 నవంబర్ 15th వరకు ఆదివాసీ గౌరవ్ వర్ష్గా నిర్వహిస్తారు. 150వ జయంతి కాబట్టి ఈ బిర్సా ముండా మీద కరెంట్ అఫైర్స్లో అనేది బిట్ రావచ్చు. భారతదేశంలోని సముద్రాలను అన్వేషించాలనే లక్ష్యంతో సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా ఏ పేరుతో ప్రత్యేకమైన సబ్మెరైన్ వెహికల్ను సిద్ధం చేసింది? ఏ పేరండి? మత్స్య 6000. అంతర్జాతీయ పర్యాటక యాప్ స్కైస్కానర్ ఇటీవల విడుదల చేసిన ట్రావెల్ ట్రెండ్స్ రిపోర్ట్ ప్రకారం దేశీయ పర్యాటకులు వచ్చే ఏడాదిలో పర్యటిద్దామనుకుంటున్న ప్రదేశాల్లో ఏ నగరం మొదటి స్థానంలో నిలిచింది? షిలాంగ్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది అన్నమాట. ఇటీవల భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఎక్కడ ఉన్న మహమ్మద్ బిన్ రషీద్ లైబ్రరీలో తన పుస్తకం వై భారత్ మేటర్స్ అని ఆవిష్కరించారు. దుబాయ్లో ఆవిష్కరించారన్నమాట. ఎవరు? విదేశాంగ మంత్రి జయశంకర్ మహమ్మద్ బిన్ రషీద్ లైబ్రరీలో తన పుస్తకం వై భారత్ మ్యాటర్స్ అని చెప్పి రాశారు. అది ఎక్కడుంది? దుబాయ్లో ఉందన్నమాట. ఆసియా పసిఫిక్ ఎకనామిక్ సమ్మిట్ 2024 ఎక్కడ జరిగింది? 2024 ఎకనామిక్ సమ్మిట్ ఎక్కడ జరిగిందండి? పెరూలో కదా. పెరూలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరి అయినది ఏది? భారత నూతన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు. ఫస్ట్ తెలుగు పర్సన్ అన్నమాట. భారతదేశ 15వ సిఏజీగా కాగ్గా కొండ్రు సంజయ్ మూర్తి 15వ కాగ్. రాజ్యాంగం 5వ భాగంలోని 148 నుంచి 151 వరకు ఉన్న ప్రకటనలు కాగ్ గురించి తెలియజేస్తాయి. 148 నుంచి 151 వరకు. భారతదేశ తొలి కాగ్ వి నరహరిరావు. ఇప్పటి నుంచి 1950 నుండి 54 వరకు. అన్ని ఆప్షన్స్ కరెక్టే. ఏ రాష్ట్రంలోని వేర్పాటువాద సంస్థ హిన్నీ వట్రేప్ రాష్ట్రీయ ముక్తి పరిషత్ హెచ్ఎన్ఎల్సీను కేంద్రం 5 ఏళ్లు నిషేధించింది? మేఘాలయ.
ఏ రాష్ట్రంలోని వేర్పాటువాద సంస్థ? హిన్ని వట్రేప్ రాష్ట్రీయ ముక్తి పరిషత్. దేనికి సంబంధించింది? మేఘాలయకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరి అయినది ఏది? క్రింది వాటిలో సరి అయినది ఏది? ప్రధానమంత్రి మోడీ ఉత్తరప్రదేశ్లోని దర్భంగాలో నూతన AIIMSకు శంకుస్థాపన చేశారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కమ్యూనికేషన్ అండ్ డిసెమినేషన్ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ పై ఇటీవల గురుగ్రామ్లో సమావేశం జరిగింది. ఆప్షన్ సి. కమ్ అండ్ ఇన్స్టాల్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ను హిమాచల్ ప్రదేశ్లో ప్రారంభించింది. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్స్ అర్థమైనాయా అసలు? ఇంకోసారి చూద్దాం ఆప్షన్స్. ప్రధానమంత్రి మోడీ ఉత్తరప్రదేశ్లోని దర్భంగాలో నూతన AIIMSకు శంకుస్థాపన చేశారు. కరెక్టే. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కమ్యూనికేషన్ అండ్ డిసెమినేషన్ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ పై ఇటీవల గురుగ్రామ్లో సమావేశం జరిగింది. ఇది కూడా కరెక్టే. కమ్ అండ్ ఇన్స్టాల్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ను హిమాచల్లో ప్రారంభించారు. అన్ని ఆప్షన్స్ కరెక్టే అన్నమాట. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. మిలిటరీ విన్యాసం జరిగే దేశాలు. అల్ నజాహ్ వచ్చేసి ఇండియా, ఒమన్ అన్నమాట. అసలు మనకి రీసెంట్గా ట్రెండ్ అవుతుంది ఏంటి? యుద్ధాభ్యాస్ ఎవరెవరికి? ఇండియా అండ్ అమెరికా. థర్డ్ ఆప్షన్ బి ఉండేది చూసుకుంటే మిగిలినవన్నీ ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఆప్షన్ 2 ఎలిమినేట్, ఆప్షన్ 4 ఎలిమినేట్. ఈ రెండింటిలో మనకి ఒక ఆప్షన్ అన్నమాట. సో nomadic elephant ఈజ్ మంగోలియా. సో 4th ఏ ఉండాలి. సో ఆప్షన్ 3 ఎలిమినేట్, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వచ్చేసి అల్ నజాహ్ ఒమన్, ఖజిండ్ కజకిస్తాన్. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు కదా, కజకిస్తాన్ ఖజిండ్. మీకు కన్ఫ్యూజన్ వచ్చింది. సో మనకి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు కదా, ఖజిండ్ కజకిస్తాన్, యుద్ధాభ్యాస్ ఇండియా, అమెరికా. సో ఇలా ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తే సెకండ్ సి, థర్డ్ బి. అసలు సెకండ్ సి ఆప్షన్ మనకు వస్తే మిగిలిన ఆప్షన్లన్నీ ఎలిమినేట్ చేసేయచ్చు కదా. సో ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ప్రజ్నేష్ గున్నేశ్వర్ను ఏ క్రీడకు చెందినవాడు? ప్రజ్నేష్ గున్నేశ్వరన్. కొన్ని మనం నేమ్స్ని బట్టి చెప్పేయచ్చు అన్నమాట, లైక్ ఏ స్టేట్ అలాగా. ఇతను టెన్నిస్కి సంబంధించిన వాడు అన్నమాట. ఏ దేశంలో తన ఇంటిగ్రేటెడ్ యాంటెన్నా సిస్టమ్ యూనికార్న్ను భారత నౌకాదళానికి అందించడానికి అంగీకరించింది? ఏ దేశం తన ఇంటిగ్రేటెడ్ యాంటెన్నా సిస్టమ్ యూనికార్న్ను భారత నౌకాదళానికి ఇవ్వడానికి అంగీకరించింది? జపాన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది ఇచ్చిన వాటిలో సరి అయినది ఏది?
సరి అయినది. ఇంటర్పోల్ నూతన సెక్రటరీ జనరల్గా వాల్డేసి యుర్కిజా నియమితులయ్యారు. ఇంటర్పోల్ 92వ జనరల్ అసెంబ్లీ గ్లాస్గోలో నవంబర్ 4 నుంచి 7 వరకు జరిగింది. ఇంటర్పోల్ ప్రస్తుత కార్యాలయం లియోన్, ఫ్రాన్స్లో ఉంది. 1923 సెప్టెంబర్ 7న వియన్నా కేంద్రంగా ఇంటర్పోల్ ఏర్పడింది. ఇంటర్పోల్లో 196 సభ్యదేశాలు ఉన్నాయి. సో ఇవన్నిట్లో మనకి ఏం తెలియకపోయినా ఇంటర్పోల్ అనేది 1923 సెప్టెంబర్ 7th వియన్నా, ఆస్ట్రియా కేంద్రంగా ఇంటర్పోల్ ఏర్పడింది. ఇది కరెక్టే, ఇది తెలిసిందే కదా. ఇంటర్పోల్లో 196 దేశాలు ఉన్నాయని తెలిసిందే కదా. సో డిఈ ఉన్న ఆప్షన్స్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ డిఈ ఎక్కడ ఉంది? ఈ రెండిట్లో డిఈ ఉందన్నమాట. అవునా? సో ఈ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్పోల్ కార్యాలయం కూడా మనకు ఐడియానే ఉంటుంది. సో సిడిఈ. సో ఫోర్త్ ఆప్షన్ లేదు కాబట్టి సి డైరెక్ట్ సెకండ్ ఆప్షన్. నూతన సెక్రటరీ జనరల్ యుర్కిజా. నూతన సెక్రటరీ జనరల్ యుర్కిజా. 92వ జనరల్ అసెంబ్లీ గ్లాస్గోలో జరిగింది. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరి అయినవి. అస్సాంలోని కరీంగంజ్ జిల్లా పేరును శ్రీభూమిగా మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాపం వీళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారంట మార్చాలి. నాగాలాండ్ రాష్ట్రం మెలురి జిల్లాను ఏర్పాటు చేసింది. ఇది గిరిజన జిల్లా. ఇది కరెక్టే. ప్రపంచ సంస్థల్లో పనిచేసే వాళ్ళ కోసం వర్క్ ఫ్రమ్ కేరళ అనే విధానాన్ని కేరళ తీసుకురానుంది. ప్రపంచ సంస్థల్లో పనిచేసే వాళ్ళ కోసం వర్క్ ఫ్రమ్ కేరళ అనే విధానాన్ని కేరళ స్టేటే తీసుకొస్తారు కదా. నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్. సో ఇది కరెక్టే, అన్నీ కరెక్టే. సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ తొలి విదేశీ క్యాంపస్ను భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? సింబయాసిస్ దుబాయ్లో ప్రారంభించారు. మైండ్ఫుల్నెస్ నగరాన్ని నిర్మిస్తున్న ప్రపంచంలోని మొదటి దేశం. మైండ్ఫుల్నెస్ నగరాన్ని నిర్మిస్తున్న ప్రపంచంలోని మొదటి దేశం భూటాన్. భారతదేశంలో బిమ్స్టిక్ ఎనర్జీ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? బెంగళూరులో. బిమ్స్టిక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్. దేశాల సంఖ్య ఎన్ని దేశాలు ఉన్నాయి? ఇండియా, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, నేపాల్ అండ్ శ్రీలంక. ఇటీవల భారత్ ఏ దేశంతో దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఇరు దేశాలు ఒక లోగోని విడుదల చేశాయి. భారతదేశం ఇటీవల 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఒక లోగోని రిలీజ్ చేశాయంట. ఫిలిప్పీన్స్తో దౌత్య సంబంధాలు 75 years కంప్లీట్ అవ్వడం వలన ఇరు దేశాలు ఒక లోగోని రిలీజ్ చేశాయి. ఈరోజు కరెంట్ అఫైర్స్ బాగున్నాయా? మనకి ఫ్రీగా కొంచెం కరెంట్ అఫైర్స్ ఇస్తున్నారు కదా. ఈరోజు రాసింది ఎవరు? ఒక్క నిమిషం. పాపం ఈరోజు ఎవరు రాశారు? ఈరోజు మంచి కరెంట్ అఫైర్స్ పెట్టండి. ఎవరు? ధన్మోహన్ రెడ్డి అంట. ఈయన గారికి థ్యాంక్స్ చెప్పుకొని బిట్స్ అన్నీ చదివేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.